నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు ఇచ్చి కార్మికులకు మరణ శాసనం విధించింది. అట్లాగే రైతాంగాన్ని మొత్తం బలిపీఠం ఎక్కించే విధంగా 3 నల్ల చట్టాలు తీసుకొచ్చింది. అదేవిధంగా ప్రతి ఏటా 1 కోటి కొలువులు ఇస్తానని చెప్పి మోసం చేసింది. ఈ యొక్క ఇచ్చిన వాగ్దానం నుంచి తప్పించుకోవడం కోసము దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిలువున చేసే విధంగా హిందూ మతం అనే సెంటుతోని ఇవాళ ఓట్లు దుబ్బుకెళ్లి తిరిగి పరిపాలన కొనసాగిస్తా ఉంది. ఇది చాలా దుర్మార్గం. ఎవరైనా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి. అమలు చేయమని చెప్పి ప్రశ్నిస్తే వాళ్ళని నిర్బంధిస్తా ఉండ్రు, జైళ్లలో పెడతా ఉండ్రు. వాళ్ళ నక్సలైట్లనో లేకుంటే సంఘ వ్యతిరేకులనో దేశద్రోహులని చెప్పి ముద్ర వేసి మొత్తం నోళ్లు పూయించి జైల్లో నిర్బంధించబడి కుట్ర ఇలా మోడీ సర్కార్ చేస్తా ఉంది. అమిత్ షాలు మోడీ వీళ్ళు మొత్తం గత ఎమర్జెన్సీని గుర్తు చేసే విధంగా ఫాసిస్ట్ విధానాలు అవలంబిస్తా ఉన్నారు. వీటికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి లేకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఐక్యమై ఈ మోడీ అమిత్ షా యొక్క ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఐఎఫ్టీగా పిలుపునిస్తా ఉన్నాం. ఈ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో కార్మిక సమస్యల పరిష్కారంతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఖాళీగా కార్మికులు అంటే ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. వాటిని అమలు చేయలేదు. అదేవిధంగా బీడీ కార్మికులకు 4,000 జీవన భృతి ఇస్తామని చెప్పి వాటిని అమలు చేయలేదు. కాబట్టి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని చెప్పి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.